ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే పత్రికా విలేకరులకి, నటీనటులకి, సాంకేతిక నిపుణులకి అందరికీ శ్రీ బిఆర్ మూవీస్ యూనిట్ తరఫున మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎంతో అద్భుతంగా మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించారు. సినిమాలకు అతీతంగా ఒక సినిమా ఈవెంట్ లాగా లేకుండా ఒక మంచి ఉగాది పండుగ జరుగుతున్నంత, సంక్రాంతి పండుగ జరుగుతున్నంత ఆనందంగా మీరు అందరూ వచ్చి మీ చల్లని ఆశీస్సులు మాకు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఎంతో మంది ఇప్పుడు కొత్త రంగుల ప్రపంచం అంటే 1 minute వీడియోలో కూడా చెప్పిన కొత్త రంగుల ప్రపంచం అంటే ఏంటంటే కొత్త హీరోయిన్, కొత్త హీరో, అలాగే కొత్త ప్రొడ్యూసర్, కొత్త మ్యూజిక్ డైరెక్టర్, అలాగే కొత్త డైరెక్టర్, ఇలాగా చాలా మంది ఉన్నారు ఈ సినిమాలో. సో అద్భుతంగా సినిమా బాగా వచ్చింది. ఏమంటే చాలా మంది బయట ఏమంటారంటే కొంచెం డిలే అయినట్టుంటే పోగి సినిమాలో మహేష్ బాబు గారు మాట అంటారు, ఎప్పుడు వచ్చామని కాదని బుల్లెట్ తీయదా లేదని. అది మనం ఎప్పుడు తీసామని ఎవరు చూడదు. రిలీజ్ అయిందా, కంటెంట్ బాగుందా, డబ్బులు వచ్చినాయా, ఓటీటీ బాగా జరిగిందా, హిందీ రైట్స్ అమ్మారా, తమిళ రైట్స్ అమ్మారా, ఇవి కావాలి మనకి. డిలేలు గిలేలు అన్ని పక్కన పెడితే అందరి సహకారం 24 క్రాఫ్ట్స్ బ్రహ్మాండంగా సహకరించారు. వారి యొక్క కృషి వల్లే నేను ఈరోజు డైరెక్టర్గా నిలబడగలిగాను. సో ఇక నటీనటుల పరంగా వస్తే ఇప్పుడు మా హీరోయిన్ అని చెప్తాం, మా అమ్మాయిని చెప్పడం. మా హీరోయిన్ అంటే ముందు పృథ్వీరాజ్ గారి అమ్మాయి కదా మా హీరో. కొంచెం ఫస్ట్ డే కొంచెం అంతా వాళ్ళ అమ్మాయి మీద పెడుతున్నట్టు మన మీద పెట్టట్లేదు. అలాంటివి ఏమైనా ఉన్నాయా డౌట్ అంటే ఏం లేవంటే అనుకోలేదు. సినిమా ఇది, సినిమా పరంగానే మనం వెళ్ళాలి అన్నాడు చాలా సహృదయంతో. వాళ్ళ నాన్నగారు కూడా కృష్ణారెడ్డి గారు నాకు మంచి మిత్రులు, వాళ్ళ మదర్ అందరూ చూశారు. చాలా బాగుంది కథ పరంగా. తాను ఒకటి అడిగేవాడు, అనుకున్నాను బయట ఉందనేవాడు. బయట లేదు, బ్రహ్మాండమైన రొమాన్స్ సాంగ్లు ఉన్నాయి, వ్యాంప్ సాంగ్ ఉంది, ఐటమ్ సాంగ్ ఉంది అని చెప్పేవాడు. సో మేము ఇంట్లో ఏం చెప్పలేను కానీ మా వైఫ్ ఏం చెప్తుందంటే, భోజనం చేసేప్పుడు ఈరోజు ఫ్యామిలీ ఉంటే బాగుండండి, మంచి భోజనం ఉండే అంటే అంతగా ఫ్యామిలీతో అటాచ్ అయిపోయినటువంటి మా హీరో. సో దీంట్లో శుభోదయం సుబ్బారావు గారు, మోహరాజు గారు, మరి వారికి ఇచ్చిన క్యారెక్టర్లు నిడివి ఎంత ఉన్నా మరి వారు ఏంటంటే సౌహృదయంతో వచ్చి, అలాగే మన నాగమహేష్ గారు మా బ్రదర్, ఇప్పుడు కాదు మా పరిచయం కొన్ని సంవత్సరాల నాటిది. అలాగే వారు బ్రహ్మాండంగా ఎదుగుతున్నారు ఇప్పుడు ఆర్టిస్ట్గా. అలాగే మన హరి దీంట్లో అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. డి రాజు గారిని, విజయరంగరాజు గారి గురించి చెప్పాలి. ఆయన ఇప్పటి వరకు విలన్గా పైరవదేపంలో మనం చూసాం. వారు ఏంటంటే కొంచెం ఆరోగ్య రీత్యా చెన్నై వెళ్ళడం జరిగింది. అలాగే అశోక్ కుమార్ గారికి మా అమ్మగారు చనిపోయినందువల్ల రాలేకపోతున్నాను అన్నారు. సో దీంట్లో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. అలాగే కృష్ణతేజ, ఇక మా కో డైరెక్టర్ దీంట్లో వేషం వేశారు. అలాగే కమల్ గారు, అలాగే రెడ్డి గారు కానీ, చంద్ర గారు కానీ. ఇక డిఓపి గురించి మనం ప్రత్యేకించి మాట్లాడాలి ఈ సినిమాలో. ఏంటంటే కక్షలు, కార్పణ్యాలు, బాంబులకి నిలవైనటువంటి కడప జిల్లా నుంచి వచ్చిన వ్యక్తి అతను. కానీ అలా ఉండడండి. ఎందుకంటే ఇది ఆయన డబ్బులు ఇచ్చినందుకు పోడించుకోవడం చెప్తూ ఉన్నమాట. ఒక స్ట్రీట్ చిల్డ్రన్ తీసుకొచ్చి, ఒక 80 మంది తీసుకొచ్చి వారికి డబ్బులు ఇచ్చి, వారికి హాస్టల్ అకామిడేషన్ పెట్టి మేము వెళ్ళాము సార్ అక్కడికి. వారికి గుడ్డు పెట్టి అన్ని చేస్తే దాంట్లో నుంచి నేషనల్ అవార్డు కరాటే ఛాంపియన్ అబ్బాయి వచ్చాడు. అలాగే ఒకరు బ్రహ్మాండంగా కథతోటి డైరెక్టర్గా వస్తున్నాడు, బ్రహ్మాండం చదువుకుంటున్నారు. అలాంటి డిఓపి గురించి చెప్తున్నప్పుడు ఆయన కూడా ఇక్కడ ఉంటే వేదికను అలంకరిస్తే బాగుంటుందని అనుకున్నాం. మరి చంద్రబాబు గారు ఏం రాజకీయం చేశారో తెలియదు కానీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అద్భుతమైన కెమెరామెన్. మేమేమని పిలిచామంటే అబ్బాయిని పిలిచాం. మా వైపు కూడా అబ్బాయిని పిలుస్తుంది, మా హీరోయిన్ మా అమ్మాయి అయితే అన్నయ్య అని పిలుస్తుంది. మరి ఇంతటి వాత్సల్యం, ఇంతటి అభిమానం ఉన్నటువంటి వ్యక్తి దూరంగా ఉండే ఇండస్ట్రీ అంటే ఇది ఎలాంటి వాళ్ళతో పనిచేస్తాం. ఇంకే పనిచేస్తున్నప్పుడు పెద్ద పెద్ద కెమెరామెన్లు వాళ్ళు ఏదైనా మాట తిరుగు, ఇప్పుడు ఏం చేంజర్లో తిరుగు గారు కెమెరామెన్, ఆయన మలయాళం కెమెరామెన్, టాప్ మోస్ట్ కెమెరామెన్ తోటి తమిళ సినిమా చేస్తున్నాను చెట్టు. వాళ్ళు ఏదైనా కొంచెం ఏంటంటే కొంచెం నిలబెట్టారని మనం ఏదైనా అనుకున్నా, సార్ సారీ సార్, நம்ம எல்லா ஃப்ரெண்ட்ஸ் சார்
ఇప్పుడే ఎందుకు సార్ ఇండస్ట్రీ ప్లీజ్ సార్ కోఆపరేట్ ఇలా మాట్లాడతారు. మరి ఎందుకు ఆయన దూరం అయ్యాడో భగవంతుడే కావాలని నిర్ణయించాలి. సో హ్యాట్స్ ఆఫ్ టు అవర్ డిఓపి. అలాగే కమల్ గారు కానీ అప్పుడు మంగంపేట డైరెక్టర్ అవుతున్న మా కో డైరెక్టర్ గారు కానీ చంద్రయ్య గారు కానీ ఈ విషయం ఖచ్చితంగా మీరు చెప్పాలి. ఈ షుడ్ నాట్ ఎంకరేజ్ ద టైప్ ఆఫ్ వీళ్ళని ఎంకరేజ్ చేస్తే మీరు చెప్పాలి. వాళ్ళంత బాగా మీ గురించి మాట్లాడుతున్నారండి. నేను 30 ఫోన్లు చేశానండి. దిస్ ఇస్ నాట్ గివింగ్ రెస్పెక్ట్ టు డైరెక్టర్ యాజ్ యాక్టర్. రేపు పొద్దున్న నేను మెసేజ్ కూడా పెట్టాను. ఏమని పెట్టానంటే, నేను ఒక సినిమా యాక్ట్ చేయొచ్చు మహేష్ గారు, ఆ సినిమాకి నువ్వు కెమెరామెన్ గా పనిచేయచ్చు. నేనేదో నీకు నాకు కోపం ఉందని చెప్పి నేను సినిమాకి రావడం మానేస్తాను. నేను చేయనంటానా? లేదా పృథ్వీ గారు ఉన్నారని చెప్పి నేను కెమెరాకి రానన్నా నేను అంటాను? ఆయన అనకూడదు కదా. ఇండస్ట్రీ ఇది ఏంటంటే సరదాగా మాట్లాడుకోవాలి. ఏదో మనం ఏదో పెట్టారు దట్సారి వెరీ వెల్, ఓకే, గాడ్ మే గాడ్ బ్లెస్ యూ. సో ఇంకా సినిమా ప్రమోషన్ గురించి వస్తే, ఒక చిన్న నిర్మాతని నిజంగా మేడం నిజంగా మా వైఫ్ అని చెప్పకూడదు కానీ ఎందుకు ఈ సినిమా మనం తీసాం, ఎందుకు పోస్ట్ ప్రొడక్షన్ లో ఎంత ఇబ్బంది పెట్టారు, కళ్ళంతా నీళ్లు రాని రోజు లేదండి. ఒక కొత్త దర్శకుడికి కొత్త నిర్మాత నిలబడితే మాలాంటి వాళ్ళని మేము 100 మందికి ఒక డబ్బులు ఇచ్చి వాళ్ళందరికీ ఫీడ్ చేసి ఒక 100 కుటుంబాలు బతుకుతాయండి. కృష్ణానగర్ నుంచి వచ్చిన 100 కుటుంబాలు బతుకుతాయి. ఐఎమ్ ప్రౌడ్ టు సే ఒక 35 to 40 మెంబర్స్ డిఎండిఏ నుంచి తెలంగాణ యాక్టర్స్ అందరూ తీసుకొని మేము దీంట్లో పెట్టడం జరిగింది. మేమే ప్యాడింగ్ ఏం పెట్టలేదండి. మాకు క్యారెక్టర్ కి సరిగ్గా వాళ్ళందరూ మేము కూడా పెట్టాం. ఒక కొత్త నిర్మాతని ఆమె ఏడవ రోజు లేదు, బాధపడడం రోజు లేదు. డిలే 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 అని సో ఆడుకున్నారు మాతోటి. అది ఆయన కూడా తెలుసు. ముందు చంద్రయ్య గారి గురించి ఎందుకు చెప్తున్నామంటే, ఈ యూనిట్ ఇన్ఛార్జ్. ఒక సినిమాకి ఇలాగే జరుగుతా, ఈ సినిమాకి ఇలాగే చేస్తారు మీరు. కొంచెం ఆలోచించండి సార్. ప్లీజ్ కోఆపరేట్ విత్ అవర్ న్యూ ప్రొడ్యూసర్స్. కోఆపరేట్ చేయాలి ప్రతి ఒక్కరు. కోఆపరేట్ చేయకపోతే ఏం చేయలేమండి. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలు చేయలేము సార్. కొత్త నిర్మాతలు సినిమాలు చేయలేరండి. ఏం సార్ మొత్తం మీరు తెలియదు. మా మిస్సెస్ సినిమా అద్భుతంగా రావాలి బాబా, ఈ రోజు కాకపోతే రేపు పొద్దున 100 పులిగోరలు వేసుకోవచ్చు నువ్వు అని చెప్పి తను ఎంతో 5 లక్షలు 6 లక్షలు పెట్టి పులిగోరలు చేస్తే అది తీసి కూడా తాగట్టు పెట్టి మేము సినిమా చేసి సాంగ్స్ పూర్తి చేసాం. ఆ సాంగ్ పూర్తి చేయడం కూడా మీకు చెప్తాను. ఎందుకు మాట్లాడాల నేను అడుగుదాం కూడా సభ ప్లీజ్. ఎందుకంటే మేము ఇంటి ముందు వెళ్ళి కెమెరామెన్ ఉన్నారని మేము బతిమాలి వచ్చింది. సన్మాస్ గారు మీ మహేష్ గారు తెలుసు కాబట్టి. సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మీరే చెప్తానండి, కొత్త నిర్మాతలు కాపాడండి. మీరు ఇవన్నీ మీరు ఎలివేట్ చేయండి. కొత్త నిర్మాతలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, డైరెక్టర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇక ప్రమోషన్ విషయానికి వస్తాం. పిల్లలు ఏమంటారంటే, ఇటు క్రాంతి రెడ్డి కానీ మా అమ్మాయి కానీ మా మిస్సెస్ ఆల్రెడీ సీజన్ కొరియోగ్రాఫర్ చెన్నై కార్డు తీసుకుని తను వదిలేక అని చెప్పి తను సీరియల్స్ అన్నీ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే మహేష్ అమ్మాల రీరికార్డింగ్ అద్భుతంగా ఇక్కడదు, అద్భుతం బ్రహ్మాండం ఆడ. ఈ రోజు చూసి రీరికార్డింగ్. అలాగే ఆదిత్య, వేరే ఆదిత్య వెళ్ళిపోయారా? ఆదిత్య గారు అద్భుతమైన ట్యూన్స్, అద్భుతంగా సహకారం, ఆయన చాలా బాగా కోఆపరేట్ చేశారు. అలాగే శ్రీ గారు కానీ ఇక మొత్తం పేరు ప్రతిరోజు అన్నయ్య అని రాజశేఖర్ గారికి, అన్నయ్య అని మోహరాజు గారికి సినిమా ఎలా జరుగుతుంది ఏంటని తను 24 క్రాఫ్ట్స్ మీద నాకు కామెంట్ లేదు, నాకు ఎక్కువైంది కామెంట్. 10 సినిమాలు తీసిన అనుభవం వచ్చేసింది. సో ఇంకొక సినిమా ప్లాన్ లోనే ఉన్నాం అని ఇవన్నీ మేము పక్కన పెట్టేస్తాం. ఇలా పక్కన పెట్టకపోతే మనం ముందుకెళ్ళాం. సో రజనీకాంత్ గారు చెప్పారు, మొరగని కుక్క లేదు, ఇప్పుడు మొరగని మోరు లేదు, కరవని కుక్క లేదు, ఇవేం ప్రపంచం లేదు, మన పని మనం చేసుకుంటూ పోవాలి రాజా అన్నారు. అదే మాకు ఇన్స్పిరేషన్. దట్ ఈస్ పవర్ ఆఫ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. ఇక ప్రమోషన్ విషయానికి వస్తే పేర్లు అనవసరం. ఎందుకంటే లౌక్యం సినిమా చేసిన కానీ నాకు లౌక్యం లేదు. లౌక్యం అంటే ఈ రోజున నా పక్కన గన్మ్యాన్లు పెద్ద BMW కార్లు ఉంటారు, అవి లేవంత ప్రోగ్రామ్ తిడతా ఉంటుంది చెట్టు భూమి ఏంటని. నేను చెప్పేది ఏంటంటే లౌక్యం ఉంటే మనకి బదిలీ చేయడం జాగ్రత్త.
హరిలోరంగా అనే భజనలు మాకు రావు. మాకు వచ్చే వేషాలు మేము చేస్తాం, మాకు వచ్చిన దాంట్లో మేము బతుకుతాం. మాకు ఒక పిల్లలు, నేను, మా పాప, మా ఆవిడ బతికితే చాలండి. ఇంతకన్నా జీవితంలో ఏమి ఆశించక్కర్లా. 30 రోజులు పనక్కర్లా, 5 రోజులు పని చేస్తాం. ఒక రోజు మా డాగ్స్కి, ఒక రోజు మా ఫీడింగ్కి సరిపోతుంది. సో ప్రమోషన్ వాళ్ళు ఏమనుకుంటారంటే, మా నాన్న చిరంజీవి గారితో యాక్ట్ చేశారు, మా నాన్న మహేష్ బాబుతో యాక్ట్ చేశారు, మా నాన్న రవితేజతో యాక్ట్ చేశారు, మా నాన్న ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేశారు, అల్లు అర్జున్ గారితో యాక్ట్ చేశారు, ఇంతమంది ప్రొడ్యూసర్లు తెలుసు, ఇంతమంది హీరోలు తెలుసు. ఏమంటే పాపం చెప్తుంది కదా ఒక ఆయన, మీరు వెళ్ళిపోతే అయిపోతుంది పని. కానీ ప్రాక్టికల్గా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక హీరో ఏమన్నారంటే, ఏముంది ఒక్క 35-40 సీరియల్ చేసుకుంటూ డైరెక్టర్ ఆ సాంగ్ ఏమో మాసం చేసుకుంటాడు, ఫైట్ ఏమో స్టంట్ మాసం చేసుకుంటాడు, చేసేది దీని గురించి నేను చెప్పాలన్నాడు. ఆ రోజు నేను వచ్చి చెప్పాను దానికి, ఇద్దరం కాలంలో నీళ్ళు పెట్టి మా పాప ఒకటే ఉంది. అక్కడ లేదండి, మన మంచి హృదయం మనకు తోడుగా ఉన్న వాళ్ళతోనే మనం ట్రావెల్ అవుతాం. సో ఇది పరిస్థితి. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే ఇండస్ట్రీ వాళ్ళని ఆదుకోకపోతే, ఇప్పుడు పనికిరాని ఆర్టిస్ట్ కాదు నేను. ఇప్పుడు ప్రజెంట్ ఆయన డూయింగ్ కొంచెం మధ్యలో వచ్చిన షో అయినా ఇప్పుడు బ్రహ్మాండంగా పరిగెడుతుంది తమిళ తెలుగులో. సో సో వారు చేయలేదంటే వారి విజ్ఞప్తి వదిలేద్దాం. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ఒక ఎంపీఓ, ఎమ్మెల్యే లెటరు, లేకపోతే అక్కడ ఉన్న చైర్మన్ లెటరు, బాబు మేము దర్శనానికి వెళ్ళాలి అని చెప్పి మనం పిల్లలతో లేకపోతే 10,000 రూపాయలు కట్టేసి మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అలాంటి వెంకటేశ్వర స్వామి లాంటి దేవుడు ఉన్న మన హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారండి. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వరని చెప్పి 11 నెలలు, మీరు నమ్మరు సార్ మీడియా మిత్రులారా, 11 నెలలు మెసేజ్లు పెట్టి ఏమంటే ఒకసారి పాపను ఆశీర్వదించండి, అబ్బాయిని ఆశీర్వదించండి, కొత్త నిర్మాతను ఆశీర్వదించండి, కొత్త డైరెక్టర్ నన్ను ఆశీర్వదించండి. నేను డబ్బులు అడగట్లేదు, ఆశీర్వాదం అడిగితే దేవుడు వరమించాడు. పూజారులు చాలా కష్టమండి, వారు మూడులో లేరండి, మరి ఎక్కడికో వెళ్ళారండి. ఆఖరి ఏంటంటే మేము పని చేయండి, మీకు సంబంధించిన ఏమైనా ఉంటే పెట్టండి, దాన్ని బట్టి మేము మాట్లాడుతూ ఉంటాను. సో ఇలాగా కొన్ని సంవత్సరాల అనుబంధం ఉన్న వాళ్ళు మేమే ఇలా అయిపోతే ఇక కొత్తగా వచ్చేవాడు పరిస్థితి ఏంటంటే, సో ఒకటే నాకు అప్పుడు ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చారు నాకు. అసలే చీకటి, చుట్టూ గాఢాంధకారం, గతుకున్న రోడ్లు, చేతుల్లో దీపం లేదు, కానీ గుండెల్లో ధైర్యం ఉంది. నడి సముద్రంలో చిక్కుకున్న నావ లాంటిది కొత్త రంగుల ప్రపంచం సినిమా. నడి సముద్రంలో చిక్కుకుంది, సునామీ వచ్చేసింది, అలలు తాగిడికి అటు ఇటు 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 ఆర్థిక ఇబ్బందులలోనే అలాగే ఇటు వెళ్ళిపోతుంది. సముద్రంలో ఒక చుక్కాలు లేకుండా అలా కొట్టుకుపోతుంది. ఎస్ నేనున్నానని చెప్పి ఆయన గోల్డ్ హ్యాండ్ మా చేతికి ఇచ్చి మమ్మల్ని పైకి లాగిన ఏకైక వ్యక్తి మానవతావాది పవన్ కళ్యాణ్. సూపర్ స్టార్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. నేను ఎంత చేసింది బ్రో, 1 minute 5 seconds శ్యామలో క్యారెక్టర్ ఎక్కడికో తీసుకెళ్ళింది. అలాగే పవన్ స్టార్ గారు వారిని ఆశీర్వదించారు. ఒకటే ఆయన వ్యక్తి, ఒకటే ఏంటంటే ఆయన ఎలాంటి వ్యక్తి అంటే ఆయన దగ్గర నుంచి చూసేవాడికి తెలుస్తుంది, ప్రేమించేవాడికి తెలుస్తుంది. నేను ఆయన ఎక్కడో దూరంగా ఎక్కడో ఎలక్షన్లో ఉన్నారని చెప్పి మా జూనియర్ పవన్ కళ్యాణ్ గారిని పిలిపించుకుని ఆయన ఉన్నంత ఆనందంగా నేను ఫీల్ అవుతున్నాను ఇక్కడ. సో థ్యాంక్ యూ బ్రదర్. సో వారు చేయూతనిచ్చి పైకి లాగి పృథ్వీ గారు మేము ఉన్నాం మీకు, అది చాలన్నమాట. సినిమా హిట్ తర్వాత వేరే విషయం. దిస్ క్రెడిట్ గోస్ టు కొత్త రంగుల ప్రపంచం, క్రెడిట్ గోస్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇంకా అలాంటి వ్యక్తి ఇండస్ట్రీలో ఉండటం వల్ల ఈరోజు మేము సునామీ నుంచి బయటపడము. అది క్రెడిట్ గోస్. అలాగే కొత్త హీరో హీరోయిన్ నా సంగతి పక్కన పెట్టండి, నేను చాలా సినిమాలు చేసిన వీరిద్దరి మధ్య మూడో రోజునే పవన్ కళ్యాణ్ గారు అలా అనగానే 1 million వెళ్ళిపోయిందంటే కొత్త రంగుల ప్రపంచం పవర్ రేట్ అనేది అర్థమైపోయింది. ఇప్పుడు దగ్గర 1.5 million పరిగెట్టు ట్రైలర్ రేపు మార్చి జనవరి 20 వచ్చేటప్పటికి రిలీజ్ కి దగ్గర 3 లక్షలు 3 బైక్ వెళ్ళిపోతుంది. 3 million చెప్పి వీఆర్ ఎక్స్పెక్టింగ్.
సో ఇంతమంది మనకి హెల్ప్ చేస్తారు. ఇలాగా మేము ఎంతో మందిని పిలిచామండి. నేను ఒకటి మెసేజ్ చూసే ఇప్పుడే సాయి కుమార్ గారు పెట్టారు, డ్యూ కాఫ్ అండ్ కోల్డ్ అండ్ ఫీవర్ ఐఎమ్ నాట్ అటెండింగ్. సరే శ్రీకృష్ణ గారు ఆయన వస్తున్నాడు రెడీ అన్నారు. సరే వారు కూడా ఏదో పని మీద రాలేకపోయారు, నరేష్ గారు రాలేకపోయారు. సో మా ఉపేన డైరెక్టర్ గారు వారికి ఏదో వారు కో డైరెక్టర్ గారు చెప్పారు, ఏదో ప్రాబ్లం ఉంది మీడియా ముందు మనం చెప్పకూడదు. సరే ఓకే. ఇక చిన్న సినిమాలకి పెద్దల ఆశీస్సులు లేవండి. పెద్దల ఆశీస్సులు కావాలి. మీరు అందరూ ఆశీర్వదిస్తేనే బయటకు ఉంది. పృథ్వీరాజ్ వీడు ఏది మాట్లాడినా వైరల్ అంటారు, కానీ బాధ గుండెల్లో చూసిన బాధ. మేము భోజనాలు చేయకుండా కూడా మేము అలా కూర్చుని ఈ సినిమా ఎవరు ఉంటారు, ఎలా వెళ్తుంది, ఇది ఏంటి, దీంట్లో ప్రాబ్లమ్స్ అని చెప్పి ఒక ఎడిటర్ లాగా కూర్చుని, ఒక డైరెక్టర్ ప్రతి సినిమా అందంగా కనపడుతుంది ఆస్వాదిస్తూ ఉంటాడు. తన ఎడిటర్ లాగా కూర్చుని నేను ఎందుకు చెప్తాను ఆలోచించు, ఇక్కడ ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే మా ఇద్దరి మధ్య ఎన్నోగా చాలా గొడవలు జరిగింది, చాలా ఇది అవుట్పుట్ అద్భుతంగా వచ్చింది. ఈ రోజున బ్రహ్మాండంగా ఉంది. పోస్టర్స్ ఈ రోజు మార్నింగ్ ఎక్కడ చూసినా ఓటింగ్స్ కానీ పోస్టర్స్ కానీ పీవీఆర్ సినిమాస్ ఎక్కడ చూసినా కమింగ్ సూన్ అని ఇవన్నీ పడటం తోటి ఒక హైప్ వెళ్ళింది. సో నేను ఎందుకు చెప్తానంటే ఇన్ని బాధలు పడుతున్నాం. కొత్త వాళ్ళని ఆశీర్వదించండి, కొత్తదానాన్ని ప్రోత్సహించండి. రేపు పొద్దున నాకు రాఘవేంద్ర గారు ఒక మాట అన్నారు, వెళ్ళి నేను సన్నంగా ఉన్నాను అనుకోలేదంటే ఎవరు చెప్పారన్న వాళ్ళగా వాడి కళ్ళకి వాళ్ళగా ఇవ్వకూడదని ఉంటుంది అని నాకు చెప్పాడు. యూఆర్ ది అనదర్ శ్రీదేవి ఫర్ తెలుగు ఇండస్ట్రీ, యూఆర్ ది అనదర్ విజయశాంతి ఫర్ తెలుగు ఇండస్ట్రీ చెప్పాడు మహానుభావుడు. అలాగే మోహన్ బాబు గారు ఏమయ్యే మామూలుగా ఉంటుంది అనుకుంటే ఏంటి ఎరగదీసింది అన్నది. సో బ్రహ్మాండమైన ఆశీస్సులు. ప్రకాష్ రాజ్ గారు అయితే హమ్మింగ్ చేశాడు, కళ్ళల్లో కలగట్టి కనిగట్టి చేసేవా పిల్ల ఓ పిల్ల అని అంత క్యాచ్గా ఉంది. సో క్రాంతి అండ్ సీలు బ్రహ్మాండంగా యాక్ట్ చేశారని ఆయన, శ్రీకాంత్ గారు, విశ్వక్సేను, అనిల్ రాఘవపూడి, అలాగే ఉప్పెన డైరెక్టర్ గారు బుచ్చిబాబు గారు, ఇలాగా ప్రతి ఒక్కరు తలుపు పెట్టాం. మేము అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదని చెప్పి మేము ప్రతి ఒక్కరు తెలుగుతాం, ఇండస్ట్రీలో వెళ్తాం. అసలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బతుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకుని మా మిస్సెస్ ఫస్ట్ యాక్టర్ గా యాక్ట్ చేసింది మేజర్ చంద్రకాంత్ సినిమాలో నందమూరి తారక రామారావు గారు. ఈ విషయం అప్పుడు తెలియదు. సో ఇన్ని ఉన్నాయి, సంచులు చాలా ఉన్నాయి, అద్భుతమైన సినిమాలు చేస్తాం. ఈ రోజున ఎవరు రాకపోయినా మహేష్ గారు మనం మీరు చెప్పిన కథ నెక్స్ట్ సినిమాలు చేస్తాం. సినిమాలు తీసుకున్నప్పుడు ఇండస్ట్రీలో ఉన్నంత కాలం బ్రహ్మాండంగా శవాలు కనిపించుకున్నాం ఆ పెద్దోళ్ళతో. ఏ పెద్దలైతే రాలేదు ఆ పెద్దలు వీడు మామూలు కదా, వీడు బ్రహ్మాండం అనుకునే విధంగా చేయాలని చెప్పి ఆ భగవంతుడు, ఆ లక్ష్మీనరసింహ స్వామి, ఆ తలుపునమ్మ తల్లి బ్యానర్ ఇది. కాబట్టి వారందరి ఆశీస్సులు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా బిడ్డకి, ఇంకొక బిడ్డకి, మా నిర్మాత వైఫ్ అని ముందు నిర్మాత, వీళ్ళందరూ బాగుండాలి. అలాగే మా ఉన్నతి కోరుకునే ఇక్కడ ఉన్నటువంటి అందరూ బ్రహ్మాండంగా ఉండాలి. ఆ భగవంతుడు ఆయుర్వేద ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్త రంగుల ప్రపంచాన్ని మీరు బ్రహ్మాండంగా ఆశీర్వదించారు. ఈ జనవరి 20న అద్భుతమైన విజయాన్ని సాధించాలని చెప్పి మేము నిండు మనసుతో ప్రార్థించండి. మీడియా మిత్రులారా మమ్మల్ని, మా సినిమాని మీరు ప్రోత్సహించండి. తప్పకుండా ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంది. మీరు తప్పకుండా మీ హైప్ తోటే ఇండస్ట్రీలో చిన్న సినిమాలు బాగుపడతాయి. అదే మా రాజనారాయణ గారు బతుకుంటే ఇంకో రకంగా ఉండేది. స్వర్గీయ శ్రీధర్ గారు నేను చెప్తున్నా ఎక్కడ డైరెక్షన్ చేస్తే చూడాలని ఉందన్న మహానుభావుడు ఆయన లేడు. ఆయన ఉంటే నా కూతురు అని చెప్పి ఆయన అలాగ బుధమే చేసుకుని ప్రతి షూటింగ్ గారు తీసుకెళ్ళి చెప్పండి ఈ అమ్మాయి గురించి చెప్పండి అని చెప్పి చెప్పించేవాడు. అలాంటి వ్యక్తులు లేరు, అది మా దురదృష్టం. సో అందరినీ మేము తప్పుపడటం ఇవ్వకపోవడం అనేది వాళ్ళ అదృష్టం, మా దురదృష్టం. సో థ్యాంక్స్ టు టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీ. ఇక్కడే ఇదే ప్రసాద్ ల్యాబ్లో ఆ గట్టు మీద కూర్చొని టీవీల దగ్గర వేసాల కోసం ఆడుకున్న రోజులు ఉన్నాయి. ఇక్కడే తిరిగాం. ఇక్కడ లెజెండ్ విక్రమ్ గారు బంగారు కుటుంబం సినిమా చేసుకుంటే అక్కడే కూర్చొని ఉంటే టీ తాగడానికి బైక్ మీద వెళ్ళాం బయటికి. సో ఎంతో మందిని చూసాం, మన కళ్ళ ముందు నుంచి ట్రావెల్ అయ్యే వాళ్ళని చూసాం, పైకి వెళ్ళిన వాళ్ళని చూసాం, అద్భుతమైన విజయాలు సాధించే వాళ్ళని చూసాం. కాబట్టి తెలుగు ఇండస్ట్రీ చాలా గొప్ప. రజనీకాంత్ గారు మాట చెప్పారు, తెలుగు ఇండస్ట్రీ మొత్తం కళామ తల్లి
అందరినీ నడిపించుకుంటూ వెళ్తుందంటే నాకు సంఘంలో ఎక్కించుకుని వెళ్తుంది. దట్ ఈస్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. అలాగే కళాంతరం ఏం చేస్తుందంటే అందరికీ పచ్చిపరణ పెడితే ఆమె చేతిలో ఉన్న ఒక గిన్నె నేను శ్రీలుకి క్రాంతికి నీకు ఇస్తున్నానని చెప్పిందాం. అంతకన్నా కళాంతరం ఆశీర్వాదం ఏం అక్కర్లేదు. సో నాకు మా అమ్మాయిని కాదు అటు తను ఉన్న పోస్టర్ కానీ అక్కడ ఉన్న హీరో కానీ ఇంతకన్నా ఇంకేమున్నాయండి. కొత్త వాళ్ళు వీళ్ళు తయారవుతాయి. అప్పట్లో విజయశాంతి గారు అనేవారు కదా, అప్పట్లో శ్రీలు గారు, అప్పట్లో క్రాంతికృష్ణ అనే రోజులు దగ్గరలో ఉన్నాయి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద డేస్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. కొత్త రంగుల ప్రపంచం. థ్యాంక్ యూ. చాలా ఎమోషనల్ జర్నీ అనిపించింది. కొత్త రంగుల ప్రపంచంలో ఇవాళ రకరకాల సినిమా వాళ్ళ రంగులు కూడా తెలుస్తున్నాం. అలాగే కొత్త ఔన్నత్యంతో మనం ఎంకరేజ్ చేస్తూ ఈ కొత్త రంగుల ప్రపంచాన్ని సక్సెస్ చేద్దాం. January 20th రిలీజ్ అవుతుంది. అండ్ శ్రీలు అండ్ అగ్ని చెప్తున్నాను, మనం మనస వాచ కర్మణ మన సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ మారల్స్ తో ఎథిక్స్ తో ముందుకు వెళ్తే మీ నాన్నగారు సక్సెస్ చూసారు. డెఫినెట్ గా సక్సెస్ అవుతాం. మెనీ మోర్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఓటీటీ ఉంది, ఫిల్మ్స్ ఉన్నాయి, వేరే లాంగ్వేజెస్ ఉన్నాయి. డెఫినెట్ గా విజేతలు అవుతారు. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్. అండ్ అందరం థియేటర్స్ లో వాచ్ చేద్దాం ఆన్ January 20th. థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులందరికీ, అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి, ఫ్రెండ్స్ కి.